ఒకే వార్తని కోర్టులో వ్యాఖ్యలు, జడ్జిమెంట్. జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తే దాన్ని హైలైట్ చేయడం. ఒకవేళ జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా వస్తే మన లాయర్ చేసిన ఆర్గ్యుమెంట్ ని హైలైట్ చేసి తీర్పుని చిన్న ముక్కగా వేయడం. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు మీడియా అనుసరిస్తున్నటువంటి నీతి, రీతి. ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పత్రికా నీతి, న్యాయం అన్నటువంటి మారిపోయినటువంటి స్టేట్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అన్నటువంటి దాన్ని పీపీపీ పేరుతో చేస్తూ ఉంటే దాన్ని నెత్తినేసుకున్నటువంటి ఈనాడు, జ్యోతి ప్రతి వార్తని వక్రీకరిస్తూ దేశంలో అసలు ఈ పీపీపీనే కరెక్ట్ అన్నటువంటి కోణంలో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వేళ రివర్స్ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతవుతుంది. పార్లమెంటరీ స్థాయి సంఘం వేదిక పక్కదో పట్టించారు, ఎల్లో మీడియా అన్ని హైలైట్ చేసుకొచ్చారు. వైద్య కళాశాల మీద పీపీపీని స్థాయి సంఘం సమర్థించిందని దుష్ప్రచారం. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకత నొక్కి వక్కానించిన స్థాయి సంఘం వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరిగితేనే విద్యార్థులు వలసలు కట్టడి సాధ్యమని అభిప్రాయం. వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఏపీ ఒకటని వెల్లడి. కొత్త కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచన. పీపీపీలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ముందుకు వచ్చే వాళ్ళకి కేవలం పన్ను రాయితీలు చాలని ఉద్బోధ. దీన్ని వక్రీకరించి చంద్రబాబుకు అనుకూలంగా కట్టుకథలు అల్లుతున్న పచ్చపత్రిక. వాస్తవానికి ఏపీలో నెలకొన్న అసమానతలు చెరిపేసేలా 5 ఏళ్ల కిందట వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణ 17 కళాశాలల ఏర్పాటుతో 2,550 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చేలా 2019లోనే అడుగులు. వీళ్ళకి ఏంటంటే పడికట్టు పదాలు అలవాటు తప్పించి వాస్తవికమైనటువంటి కాన్సెప్ట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చేస్తారు. అసమానతలు అంటే ఏం లేదు. మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాటిలో అత్యధికం ప్రైవేట్ మెడికల్ కళాశాల. అంటే కోటీశ్వరులు, లక్షాధికారులు మాత్రమే చదవగలిగినటువంటిది. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే ప్రైవేట్ పేదవాడు కూడా చదువుకోగలడు. అది అసమానతల్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయడం అన్నమాట. జగన్ టైంలో 17 మెడికల్ కళాశాలల ఉద్దేశం అదే అన్నది వీళ్ళు చెప్పాలన్నమాట.